బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ తో పాటు బీజేపీలోనూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్లు బీఆర్ఎస్ తో కలుస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పడం కమలం నేతల్ని మరింత కలవరపెడుతోంది. దీంతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు కమలం పార్టీ నేతలు. డాడీ డాటర్ మ్యాటర్లో తమ పార్టీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఊపు మీదున్న కమలం పార్టీ హఠాత్తుగా స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్ ను మార్చేసింది. దీంతో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైందనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు ఇవే అంశాలను కవిత ఇష్యూ ఆధారంగా కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. దీంతో బీజేపీ డిఫెన్స్ లో పడిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపినా ఇంటర్నల్ గా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందనే విమర్శలు వినిపించాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలా ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇటీవల జరిగిన టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. అప్పుడు కూడా బీజేపీకి సహకరించేందుకే బీఆర్ఎస్ పోటీ చేయలేదన్న ఆరోపణలొచ్చాయి. బీఆర్ఎస్ బీజేపీ దోస్తీపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేయడం, వాటిని ఎమ్మెల్యే రాజాసింగ్ నిజమేనని చెప్పడం కమలం పార్టీలో చిచ్చు రగిల్చింది. కవిత కామెంట్స్, వాటిని రాజాసింగ్ సపోర్ట్ చేయడంతో కమలం నేతల్లో కలవరం మొదలైంది. దీంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. కవిత వ్యాఖ్యల్లో నిజం లేదని, ఇదంతా పొలిటికల్ డ్రామా అంటూ చెప్పుకొచ్చారు. డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ సమస్యలో తమకు సంబంధం లేదంటున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ఎవరితో చర్చించారో కేసీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా అదంతా కూడా అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అలా చెప్పాను, అలా డాడీని చెప్పాను. ఉత్తర నర్సింగ్ గారు డాడీకి డాడీ ఎవరితో మాట్లాడావు చెప్పాను. డాడీని అడుగుమాను, డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూశావు చెప్పమని అలా డాడీని. మరోవైపు బీఆర్ఎస్ ను బీజేపీలోకి విలీనం చేసుకోవడానికి తాము సిద్ధంగా లేమన్నారు ఎంపీ రఘునందన్ రావు. కేసీఆర్ కుటుంబంలో పంచాయతీ ఉంటే వాళ్లే తేల్చుకోవాలని, ఇందులోకి బీజేపీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. కొట్లాడుకో మీ నాయనతో తలపెట్టుకొని దానికి చిట్చాట్ల పేరిట మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదాల్లోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చిట్లు చాట్లు ఎందుకన్నా ఇవి నేమే డైరెక్ట్ గా నేమ్ పెట్టి చెప్పు. ధైర్యం లేకపోవడం నేను మాట్లాడుతున్నా కదా, పేరు పెట్టి మాట్లాడుతున్నా, నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా నేను. మరోవైపు కవిత ఇష్యూపై స్పందించొద్దని పార్టీ నేతలను ఆదేశించారు కిషన్ రెడ్డి. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని విషయమని చెప్పారు.